దేవుని నామమునకు స్తోత్రములని నాటి ధ్యానాంశము మనం కొద్ది దినముల నుండి పరిశుద్ధాత్మ గురించి ధ్యానాంశములను ధ్యానిస్తున్నామండి. ఈ దినమున 7వ అధ్యాయంలో నుంచి 2 వేరు అనుభవములు అన్న శీర్షికలో మొదటి భాగముగా దేవుడు కొన్ని మాటలు నేర్పించడానికి ఇచ్చిన సమయమునకు వేలాది స్తోత్రములండి. నేడు చాలా సంఘములలో రక్షింపబడి కూడా నూతన జన్మ అనుభవం పొందిన విశ్వాసులు అనేకులు ఉన్నారు. కానీ అందరూ పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందినవారు కాదండి. ఇది రక్షణకు వేరుగానున్న అనుభవం. దీనిని సంఘం బోధించడం లేదు. కనుకనే సంఘం అభివృద్ధి చెందకుండా ఉండిపోయిందండి. పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందని సేవకులు చాలామంది ఉన్నారు. కాబట్టి వారు సంఘములో ఈ విషయమును బోధించలేకపోతున్నారు. రక్షణ కార్యంలో పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనేది చాలా ప్రాముఖ్యమైన అంశం అండి. క్రైస్తవులు చాలామంది సాధారణ స్థితిలోనే ఉండిపోతున్నారు. ఎందుకనగా వారిలో పరిశుద్ధాత్మ శక్తి లేదు కనుక. ఆ కారణం చేతనే తన శిష్యులతో పరిశుద్ధాత్మ శక్తి పొందకుండా పరిచర్య చేయవద్దని ఖచ్చితంగా చెప్పారండి యేసుక్రీస్తు ప్రభులు వారు. ఏ పాస్టర్ కన్నా ఏ పండితుడి కన్నా ప్రభు అయిన యేసుక్రీస్తుకి అన్నీ బాగా తెలుసు కదండి. యేసుక్రీస్తు శిష్యులు తనతో 3.5 సంవత్సరములుగా ఉండి ఆయన చేసిన అద్భుతములు, సూచనలు, ఆశ్చర్యకార్యములు చూసిన వారిని 125 మందిని తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టమని ఆజ్ఞాపించారని అపోస్తుల కార్యములు 1:4 వెల్లడి చేశారండి. కొంతమంది విశ్వాసులు యేసుక్రీస్తు ఇచ్చిన ఈ వివరం గురించి పట్టించుకోలేదు. పరిశుద్ధాత్మ కొరకు ఆలస్యం చేయడం వాక్యానుసారం కాదండి. నిజానికి యేసుక్రీస్తే మిమ్మల్ని పరిశుద్ధాత్మలు బాప్తిసం పొందమని ఆలస్యం చేస్తున్నారు. ఎందుకనగా ఇక ఏమాత్రం ఆలస్యం చేయవద్దు. పెంతెకోస్తు దినమున దిగిన పరిశుద్ధాత్మ ఈ భూమిని ఎన్నడూ వదిలిపోలేదు. యేసుక్రీస్తు శిష్యులు అప్పటికీ పరిశుద్ధాత్మ అనుగ్రహించబడలేదు కనుక కనిపెట్టవలసి వచ్చిందండి, లేక ఆలస్యం చేయవలసి వచ్చింది. ఆ తరువాత మనము దేవుని వాక్యము చూస్తే గమనిస్తే అనేక మంది విశ్వాసులు తడువు చేయకుండా పరిశుద్ధాత్మలు బాప్తిసం పొందారని అపోస్తుల కార్యములు 11:11-15 తెలియచేయబడిందండి. ఇంకా వారి మీద చేతులుంచకుండానే ప్రార్థించకుండానే ప్రజలు పరిశుద్ధాత్మ బాప్తిసం పొంది భాషలతో మాట్లాడసాగడము మనము అక్కడ గమనించగలమండి. అపోస్తుల కార్యములలో మనము పరిశుద్ధాత్మను పొందాలంటే మనము పరిశుద్ధంగా ఉండాలన్నది నిజం కదండి. పరిశుద్ధాత్మ బాప్తిసం పొందడానికి పరిశుద్ధాత్మ పరిశుద్ధత అవసరమండి. మనము క్రీస్తు రక్తం వలన మాత్రమే పరిశుద్ధపరచబడగలమని జ్ఞాపకం ఉంచుకోవాలండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 ప్రకారం. మొట్టమొదటిగా యేసుక్రీస్తు శిష్యుల రక్షణ అండి. వారు యేసుక్రీస్తు శిష్యులైనప్పటికీ వారు యేసుక్రీస్తు మరణం నుండి తిరిగి లేచిన తర్వాత మాత్రమే రక్షణ పొందారని యోహాను సువార్త 20:22 వెల్లడి చేస్తుందండి. వారు అంతకుముందే రక్షణ పొందినట్లయితే యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని నమ్మే ఉండేవారు కదా. నిజానికి వారు నమ్మలేదు. అందువలననే యేసు వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి అన్నారండి. ఆయన ఊదినప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందినట్లయితే ఎందుకు వాగ్దానం కొరకు కనిపెట్టమని యేసుక్రీస్తు అన్నారు? యోహాను సువార్త 20:22 వారు రక్షణ పొందారు. అప్పటికి పరిశుద్ధాత్మ బాప్తిస్మము అనగా యేసుక్రీస్తు తిరిగి లేచిన తర్వాత పరలోకమునకు వెళ్ళక ముందు ప్రజలు ఒలీవ కొండ మీద సమావేశమయ్యారండి. అక్కడ ఆయన వారికి యెరూషలేమునకు వెళ్ళక తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టమని ఆజ్ఞాపించారు. అలాగున ఆజ్ఞాపించగానే ఆ 120 మంది పరిశుద్ధాత్మ బాప్తిస్మం కొరకు కనిపెట్టారని అపోస్తుల కార్యములు 1:10-15 2-4 మనకి గమనించగలమండి. ఆ 4 గమనించగలిగితే శిష్యులను ఇతరులను పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందినట్లు ఉన్నదండి. మరియు వారు అన్య భాషలతో మాట్లాడసాగిరి. దీనిని బట్టి రక్షణ పొందడం, పరిశుద్ధాత్మను పొందడం వేరు అనుభవములుగా ఉన్నవని మనం గ్రహించగలుగుతున్నామండి. రెండవదిగా సమరీయులు రక్షణ. అపోస్తుల కార్యములు 8:4-12 సంఘమునకు హింస కలిగినందున సంఘము యూదయ సమరయ ప్రాంతములకు చెదిరిపోయిందండి. ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి వారికి క్రీస్తు సువార్తను ప్రకటించాడు. 12వ వాక్యంలో అయితే ఫిలిప్పు దేవుని రాజ్యంలో కూర్చి యేసుక్రీస్తు యొక్క నామమును కూర్చి సువార్తను ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. సమరయలు
ఫిలిప్పు సువార్తను విని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారండి. ఇది సమరయుల రక్షణానుభవం. తర్వాత పరిశుద్ధాత్మ బాప్తిస్ము. అపోస్తుల కార్యంలో 8వ అధ్యాయం 14-17 వచనములలో వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. సమరయులు రక్షణ పొందిరి కానీ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందలేదండి. అపోస్తులు సమరయులు దేవుని వాక్యమును నమ్మి రక్షణ పొందారన్న మనము విన్నాము. వారు పేతురును యోహానును సమరయకు పంపారు. పేతురు యోహానును వచ్చి పరిశుద్ధాత్మను పొందాలని వారి కొరకు ప్రార్థించారు. ఎందుకనగా పరిసేలు ఇంకా పరిశుద్ధాత్మను బాప్తిసం పొందలేదండి. 17వ వచనంలో పేతురు యోహానులు వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి అని ఉన్నదండి. రక్షణానుభవము పరిశుద్ధాత్మ బాప్తిస్మమునకు వేరైనదని దేవుని వాక్య ప్రకారము మనం గమనించగలుగుతున్నామండి. ఇది 2వ ఉదాహరణ. మరి కొన్ని మాటలు దేవుడు మనకి ఈ దినమున నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. 2 వేరు అనుభవములు, ఈ సమరయులు కానీ శిష్యులు, ఈ వేరు అనుభవములలో వారు పొందిన రక్షణ, వారు పొందిన బాప్తిసము ఏ విధంగా ఉన్నదో దేవుడు కొన్ని మాటలు నేర్పించినందుకు వేలాది స్తోత్రములండి. ఇవే వేరు అనుభవంలోంచి రేపటి దినమున మరికొన్ని మాటలు దేవుడు నేర్పించడానికి సమయం దయచేయునుగాక. ఆమేన్.